కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కరప మండలం సిరిపురం గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా 24వ ఆలయ ప్రతిష్ఠ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాలలో పాల్గొన్న మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ చిక్కాల దొరబాబు సుబ్బారావు సోదరుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన సిరిపురం గ్రామం అంటే కర్మ మండలంలో సిరిపురం గ్రామం మరి చిక్కాల దొరబాబు అనేయుడు మరి ఈ యొక్క సాయిబాబా గుడి కట్టించాడు. 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 24 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈరోజు 25వ సంవత్సరంలో ఎందుకంటే ఓపెనింగ్ చేసింది. మరి బ్రహ్మాండంగా ఈనాడు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి నిర్విరామంగా కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండొచ్చు. దీనికి చాలామంది వేలాది మంది ప్రజలు వస్తున్నారు. ఆటోమగానే పూజా కార్యక్రమం కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. ఎంతమంది వస్తే అంతమంది అన్నదానం జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ సాయిబాబా గారి యొక్క హిందూ దేశంలోనే ఇండియాలోనే ఒక ప్రసిద్ధ ఆలయం ఒకటి ఉంది సాయిబాబా గారి. ఆ ఆలయంలో అందులో భాగంగానే సిరిపురం గ్రామంలో సాయిబాబా గారి ఒక టెంపుల్ అంటే గుడి కట్టించి దాన్ని సేవలు చేయడమే కాకుండా పూజలు చేయడమే కాకుండా మరి పూజా కార్యక్రమంతో పాటు మన అన్నదానం చేయడం అనేది గొప్ప విశేషం. కంటిన్యూగా చేయడం ఒక గొప్ప విశేషం. వచ్చే సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈనాడు ఆ రకంగా తిరుపతి గ్రామ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు పూజా కార్యక్రమానికి. దాంతోపాటు ఇక్కడ ఈ రోజున ఈ యొక్క శవ మరి యొక్క సాయిబాబా గారు ఏదైతే మరి ఉత్సవం ఉందో ఆ ఉత్సవంలో మహిళలందరూ ఎంతమంది కూర్చున్న అంతమంది కూడా ఆ పూజా కార్యక్రమంలో కూర్చున్న మహిళలందరూ కూడా భోజనాలతో పాటుగా చీరలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఆ రకంగా మరి ఎంతమందికి ఈ రకమైన కార్యక్రమం చేస్తున్న తర్వాత అనేక చేస్తున్నాడు. అదే రకంగా మన కడప గ్రామంలో మరి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా బ్రహ్మాండంగా పెట్టారు. మా గ్రామంలో ఇంకోటి మరి గోగులమ్మ మరి మహాలక్ష్మి విగ్రహాలు కూడా పెట్టి ఆ పాతగుండి కూడా పునరుద్ధరించి బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఈ రకంగా అనేక సేవా కార్యక్రమాలు చేసిన దైవభక్తి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభావం మరి రత్న సుబ్బారావు ఫ్యామిలీ అంత చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈనాడు చేస్తున్న కార్యక్రమాలందరూ కూడా ప్రతి ఒక్క వస్తువుల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క భక్తులకి అందరికీ అన్ని రకాల కూడా బాగుండాలని యావన మంది ప్రజలు కూడా అన్ని రకాల అవసరాలు అందరూ వాళ్ళకి ఆ ఆరోగ్యంతో ఉండి అందరూ కూడా సకల సౌకర్యాలతో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం జీవిస్తూ అదే రకంగా వాళ్ళని వచ్చి గౌరవించిన మా గ్రామం వచ్చి మా ఈ కార్యక్రమాన్ని అందరూ ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయపరంగా